చిలికి పోసుకునేదే. ఆ వెన్న వచ్చేది చివరిన కవ్వం ఒక పక్కగా పెట్టి చిలకాలి, చిలికితే వెన్న లైట్గా వస్తుంది. మంచి పాలు అయితే ఎక్కువ వెన్న వస్తుంది. ఆ వెన్న అంతా తీసి పక్కన పెట్టడం, లేదంటే అదేది పాల మీద మేగడ, పెరుగు మీద మేగడ తీసి ఇవన్నీ కలిపి చిలికేవాడు. తర్వాత దాని నుంచి వారానికి ఒకసారి తీసి వెన్న తీసి ఆ వెన్నని పొయ్యి మీద పెడితే ఆ వాసన చుట్టుపక్కల వాళ్ళందరికి వచ్చేది. ఏమక్కాయి వాళ్ళు నువ్వు చేస్తున్నావా అని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అడిగేవాళ్ళు. మాకు ఈ సున్నుండలు చేసుకునేటప్పుడు, లేకపోతే ఇంట్లో నెయ్యి అయిపోయినప్పుడు అట్లా చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. అదేం పెద్ద కిలోలు రాదు, కొంచెం కొంచెమే వస్తుంది నెయ్యి. ఆ కింద గీక్కోవడానికి ఉంటుంది, అదేదో ఎర్రగా గోదావరి అనేవాళ్ళం. అది తినేసి సంతృప్తి పడిపోయేవాళ్ళం. అలాగా నెయ్యి అనేటటువంటి దాంట్లో వాసన వచ్చేది. ఇవాళ రోజున మీరు ఈ డైరీల నెయ్యి తీసుకెళ్ళి కరగబెట్టండి వాసన ఏమైనా వస్తుంది చూడండి. ఈ డైరీలో వెన్న తీసుకెళ్ళి కరగబెట్టండి వాసన ఏమైనా వస్తుంది చూడండి. అద్భుతమైన వాసన ఏం రావట్లా. అలాంటప్పుడు అక్కడ నెయ్యి ఒరిజినల్గా కావాలని చెప్పి పట్టుకెళ్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటి, కల్తీని జనం లైట్ తీసుకుంటారు. ఎందుకని, నిరంతర జీవితంలో రొటీన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కల్తీని ఉద్దేశపూర్వకంగా మత ఉద్దేశంతో చేశారని చెప్పాలనుకుంటున్నాను. అది వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం కోల్పోయేందుకు కోసం కావాలని నెయ్యిని కల్తీ చేశారని చెప్పాలనుకుంటున్నాను.